కంటెంట్ లేకుండా అనవసరంగా సాగదీశారని, స్లో మోషన్లు, బూమరాంగ్ షాట్లతో నింపేశారని వాపోయారు. నాగ ప్రశాంత్ అతను చాలా మంచివాడని, కల్మషం లేనివాడని, నిజాయితీపరుడని అనిపించాడట. బిగ్ బాస్ లాంటి చోట, అంటే ఎత్తులు పై ఎత్తులు వేసే చోట ఇలాంటి ఇన్నోసెంట్ క్యారెక్టర్లు ఉండాలి అని గట్టిగా నమ్ముతున్నారట. ఈ ఎపిసోడ్లో అతను తన నిజాయితీని నిరూపించుకున్నాడని కూడా. చాలా రియాలిటీ షోలల్లో ఇలాంటి ఇన్నోసెంట్ లేదా నిజాయితీపరుడు అనే ఒక పాత్ర ఉంటుంది. వాళ్లతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారు. అవునా? ఎందుకంటారు? ఏమో, చుట్టూ అంతా డ్రామా, గొడవలు జరుగుతున్నప్పుడు ఇలాంటి ఒక పాత్ర ప్రశాంతంగా, సహజంగా కనిపిస్తుంది కదా. బహుశా ఆ ఎపిసోడ్ నెమ్మదనం వల్ల కలిగిన విసుగు మధ్యలో ప్రశాంత్ ప్రవర్తన వాళ్లకి ఒక రిలీఫ్ ఇచ్చిందేమో. అంటే అంతా బాలేదు కాని ఇతను బాగున్నాడు అన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ. ఆట కోసం ఆడేవాళ్లను ఇష్టపడేవాళ్లుంటారు, అలాగే ఇలా సహజంగా ఉండేవాళ్లను ఇష్టపడేవాళ్లుంటారు. ఈ సమీక్షకుడు రెండో రకంలా ఉన్నారు. అందుకే ప్రశాంత్ని హైలైట్ చేశారు. సరే, ఇక ఆట విషయానికొద్దాం. లీడర్ల ఎంపిక టాస్క్. మొదట ప్రశాంత్, దివ్య, నిఖిత, ప్రసన్నకుమార్ లీడర్లుగా ఎన్నికయ్యారట. కాని తర్వాతేదో స్వాపింగ్ గేమ్ జరిగిందట. అంటే బాక్సులు మార్చుకోవడం లాంటిదా? బహుశా. దాని తర్వాత పరిస్థితి మారిపోయి డాలియా, ప్రియా, ప్రసన్నకుమార్ లీడర్లో అయ్యారట. కాని దీనికి ముందు శ్రీజ ఒక మాస్టర్ స్ట్రోక్ వేసిందని సమీక్షకుడు మెచ్చుకున్నారు. నాగా దగ్గర కరెక్ట్ బాక్స్ ఉంటుందని గెస్ చేసి చాలా తెలివిగా తన బాక్స్ని ఆమెతో మార్చుకుందట. అది చూసి శ్రీజ చాలా తెలివైన ప్లేయర్ అనిపించింది. ప్రత్యర్థులను అంచనా వేయడం, రిస్క్ తీసుకోవడం క్లాసిక్ బిగ్ బాస్ గేమ్ ప్లే అది. ఆ టైంలో శ్రీజ చాలా బాగా ఆడిందని అనిపించుంటుంది. అవును, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. అలా మెచ్చుకున్న కాసేపటికే అదే శ్రీజ ప్రవర్తన చివరి రౌండ్లో వీళ్లను తీవ్రంగా నిరాశపరిచిందట. ఆమె ప్రవర్తన, మాటలు ఏమాత్రం లాజిక్ లేకుండా ఇల్లాజికల్గా ఉన్నాయని రాశారు. ఇల్లాజికల్ అంటే టాస్క్ అయిపోయి ఫైనల్ గాంగ్ కొట్టేశారు, అయినా కూడా కావాలని చెత్త వేసిందట. టాస్క్ అయిపోయాక? అవును, వేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేయమని అవతల వాళ్లకు చెప్పిందట. వాళ్ళు క్లీన్ చేయడానికొస్తే వెంటనే మీరు క్లీన్ చేయకూడదు, హౌస్ ప్రాపర్టీస్ టచ్ చేయకూడదు అని అడ్డుపడిందట. ఇంత తెలివైన అమ్మాయి నుంచి ఇలాంటి నాన్సెన్స్ ఊహించలేదని, ఇది చాలా పెద్ద మైనస్ అని ఫీల్ అయ్యారు. టాస్క్ అయిపోయాక చేసే పనులకు రూల్స్ ప్రకారం విలువ ఉండదు కదా, పైగా క్లీన్ చెయ్యమని చెప్పి మళ్ళీ వద్దనడం, అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అవును, అది వ్యూహంలా కాకుండా ఓటమిని జీర్ణించుకోలేకపోవడంలానో లేక కావాలని గొడవ చెయ్యాలనుకోవడంలానో సమీక్షకుడికి అనిపించిందేమో. అదే టైంలో దివ్యనిఖిత మాత్రం చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తించిందని. శ్రీజ ఇలా చేస్తుంటే దివ్య చాలా ప్రశాంతంగా మన టాస్క్ అయిపోయింది, జడ్జీలు ఓకే అన్నారు, ఇంక దీన్ని పట్టించుకోవద్దు, వదిలేయ్ అని చెప్పిందట. శ్రీజ ఎమోషనల్ అయిపోయి లాజిక్ మిస్ అయితే, దివ్య మాత్రం క్లియర్గా రూల్స్ ప్రకారం ఆలోచించింది. గేమ్ ఓవర్, రిజల్ట్ వచ్చింది, ఇక ఆర్గ్యుమెంట్ వేస్ట్. శ్రీజ చేసింది ఆట కోసం ఏదైనా అనే కేటగిరీలోకొస్తుందేమో కొందరి దృష్టిలో, కానీ ఈ సమీక్షకుడికి మాత్రం అది అనవసరమైన డ్రామాగా అనిపించింది. దివ్య ప్రశాంతతే రైట్ అన్నారు. ఇక ఇన్ని నెగటివ్స్ పాజిటివ్స్ మధ్య ఈ ఎపిసోడ్ మొత్తంలో నిజంగా ఇంప్రెస్ చేసి ఆశ్చర్యపరిచిన ఒక మూమెంట్ ఉందట. మాస్క్ మ్యాన్ హరీష్ చేసిన పని. టాస్క్ గెలవడం కోసం ఏమాత్రం ఆలోచించకుండా తన టీషర్ట్ తీసేసి దాంతో నేల తుడిచాడట, మాప్ చేశాడట. అతను చాలా ఇంట్రోవర్ట్ అని అందరికీ తెలుసు. అలాంటివాడు నేషనల్ టీవీలో అందరి ముందు ఇలా చేయడం మామూలు విషయం కాదని గట్టిగా రాశారు. ఈ ఒక్క పనితో టాస్క్ పట్ల, గెలుపు పట్ల అతనికి ఎంత డెడికేషన్ ఉందో ప్రూవ్ చేసుకున్నాడని, బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి కావలసిన కసి చూపించాడని, అందుకే అతన్ని మెచ్చుకోకుండా ఉండలేమని అన్నారు. ఆ ఎపిసోడ్లో మిగతాదంతా ఎలా ఉన్నా ఇది మాత్రం వావ్ అనిపించిందట. శ్రీజ విషయంలో ఇల్లాజికల్ అనిపించిన దానికి, హరీష్ చేసిన ఈ ఎక్స్ట్రీమ్ పనికి సమీక్షకుడు తేడా చూశారు. ఒకటి అనవసర డ్రామా అనిపిస్తే, ఇది మాత్రం ఆట పట్ల డెడికేషన్లాగనిపించింది. అందుకే అతనే హైలైట్ అయ్యారు వాళ్ల దృష్టిలో. అవును, అతని సైలెంట్ నేచర్కి, ఈ ఒక్కసారిగా బయటపడ్డ తీవ్రతకి మధ్య ఉన్న కాంట్రాస్ట్ అతన్ని హీరోయిని చేసింది. శ్రీజ విషయంలో లాగా తెలివైన ప్లేయర్ కూడా ప్రెషర్లో ఎలా తప్పు చేయొచ్చో చూస్తాం. హరీష్ విషయంలో లాగా సైలెంట్గా ఉండేవాళ్లు కూడా గెలుపు కోసం ఎలా హద్దులు దాటారో చూస్తాం. ఇవన్నీ ఆటలోని భాగాలే. అయితే మనల్ని ఆలోచింపచేసే విషయమేంటంటే, బిగ్ బాస్ లాంటి షోలో ప్రేక్షకులుగా మనం దేనికి ఎక్కువ విలువిస్తాం? క్యాలిక్యులేటెడ్ గేమ్ ప్లేకా, ఒత్తిడిలో బయటపడే అసలు సిసలైన ఎమోషన్స్కా, లేక గెలుపు కోసం ఏదైనా చేసే ఆ కసికా? బహుశా దీనికి ఒక్కో ప్రేక్షకుడి దగ్గర ఒక్కో జవాబుంటుందేమో. ఏది నిజం, ఏది నటన అని కనిపెట్టే ప్రయత్నమే అసలైన మజా అనుకుంటా.